వరంగల్ రాజకీయాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. సాగునీటి సమస్యలు, రైతుల ఇబ్బందులు, దేవాదుల ప్రాజెక్టు, వరంగల్ అభివృద్ధి, వైద్య మౌలిక వస్తువుల అంశాలపై ఆయన ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. తీవ్ర వర్షాభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దేవాదుల ద్వారా సాగునీరు అందించే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు. అలాగే ఎంజీఎం ఆసుపత్రికి రెగ్యులర్ సూపరింటెండెంట్ నియామకం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు వచ్చినటువంటి నిధుల వినియోగం, టెండర్ల ప్రక్రియ వంటి అంశాలపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల బీఆర్ఎస్ నేత హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రస్తావించిన పలు అంశాలనే కడియం శ్రీహరి కూడా లేవనెత్తడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయికి దేవాదుల ప్రాజెక్టు. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడితే లేవో అని ఆగమాగం ఎత్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించాలనే ఆలోచన ఎవరు చేయాలి? ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేయాలి? ఇంకా ఎంజీఎం హాస్పిటల్లో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు, ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు, ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శాంక్షన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి, ఎవరు పట్టించుకోవాలి? మనం చేయటానికి చాలా పనులు ఉన్నాయి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయికి దేవాదుల ప్రాజెక్టు.